ఒక గ్రామం అంచున అరణ్యంలో ఓ పాత భవనం ఉండేది. అందులో 500 తలుపులు ఉండేవి. ఎవరు చూసినా అది ఒక మహాకోపంతో నిశ్శబ్దంగా చూస్తూ ఉండేట్లు అనిపించేది. ఆ భవనం పేరు కూడా తెలియదు, కానీ స్థానికులు దానిని పిచ్చి తలుపుల భవనం అని పిలిచేవారు. ఒకరోజు 5 స్నేహితులు రఘు, గణేష్, మనోజ్, అనిత, శిల్ప ఒక ధైర్య ప్రయోగంగా ఆ భవనంలో రాత్రి గడపాలని నిర్ణయించారు. మొదటి తలుపు తెరిచిన వెంటనే ఒక జిడ్డుగల కాలు బయటపడింది. అదో పురాతనమైన తాంత్రికుడి మృతదేహం. 10వ తలుపు దగ్గర గోడలపై రక్తంతో రాసిన శాపాల శబ్దాలు వినిపించాయి. 99వ తలుపు తెరిచినప్పుడు అనిత ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమె అరుపులు ఆగిపోయాయి. ఆ తలుపు మూసుకుపోయింది. 2వ భాగం. రఘు ఏ తలుపు తడితే అది వెనుక నుంచి మూసుకుపోతుంది. ఒక్కో తలుపు ఒక్కో పాత అవినీతిగల ప్రాణి నివాసం